తెలంగాణలో పెట్టుబడులే పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ అంగీకరించింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సమావేశమయ్యారు. ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టుల స్థాపనకు కృషి చేస్తామన్నారు గౌతమ్ అదానీ. రాష్ట్రంలో ఏరోస్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు 1000 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 5000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ చైర్మన్ ఒప్పుకున్నారు. మరోవైపు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో 1400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు. జనవరి 3న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని అదానీ సంస్థ ప్రతినిధులు గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ కలిశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ క్రమంలో దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. అరుణ, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ అదానీ గ్రూప్ అంగీకారం తెలిపింది. మనం చూస్తున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. నిన్న మొదటి రోజు సమావేశంలో కూడా చాలా సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈరోజు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చాలా కంపెనీలతో, దేశ విదేశీయ కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో కాసేపటి క్రితమే ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో భారీ స్థాయిలో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ అంగీకారం తెలిపింది. అందులో ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ విభాగంలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో 2 పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇక డాటా సెంటర్ చందనవేలిలో 100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డాటా సెంటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కూడా 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ అంగీకారం తెలిపింది. ఇక దాంతోపాటు ఏరోస్పేస్లో ప్రత్యేకంగా 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు, అంబుజా సిమెంట్స్లో సిమెంట్ గ్రైండింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు, ఈ విధంగా మొత్తం అదానీ గ్రూప్ తెలంగాణలో 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం సందర్భంగా అంగీకారం తెలిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి పర్యటన రేపు కూడా దావోస్లో 3వ రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కొనసాగబోతుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అన్న నినాదంతో ఒక క్యాంపెయినింగ్, ప్రత్యేక క్యాంపెయిన్ అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు కూడా అక్కడ ఉన్నారు. చాలా ఇంటర్నేషనల్, నేషనల్ కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులకు, అందులో ప్రధానంగా ఐటీ కావచ్చు, బయోఎస్ఆర్ రంగంలో కావచ్చు, లేదంటే లైఫ్ సైన్సెస్ రంగంలో కావచ్చు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తెలంగాణ ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు, ఇటువంటి అంశాలన్నిటిపైన వివిధ కంపెనీలకు వివరించి తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడులు తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు గౌతమ్ అదానీ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణకు మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. దానికి సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.